వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు కుటుంబానికి చెందిన మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ ను ప్రారంభించారు. దీనిని కోకాపేటలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత నటుడు అల్లు రామలింగ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం అల్లు అరవింద్, అల్లు అర్జున్ తదితరులతో కలిసి మల్టీప్లెక్స్ ను పరిశీలించారు. అల్లు సినిమాస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని విజువల్స్ ను కూడా ప్రదర్శించారు. రేవంత్ రెడ్డికి ఒకవైపు అల్లు అర్జున్, మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూర్చున్నారు. భట్టి విక్రమార్క పక్కన అల్లు అరవింద్ కూర్చుని ఈ విజువల్స్ ను వీక్షించారు. ఈ విజువల్స్ ప్రదర్శిస్తుండగా అల్లు అరవింద్ ఏదో చెప్పగా ముఖ్యమంత్రి సరదాగా నవ్వేశారు. ఆసియాలోని అతిపెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్ గా అల్లు సినిమాస్ రూపొందింది. ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్ లో ఉగాది సందర్భంగా ఈ నెల 19 నుంచి సినిమాలు ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ఇందులో 4 స్క్రీన్లు ఉండగా స్క్రీన్ 1 లో డాల్బీ విజన్ ఉంది. రేపటి నుంచి బుక్ మై షో ద్వారా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు అల్లు సినిమాస్ తెలిపింది. తొలుత దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సందడి చేయనున్నాయి.